అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దశగిరి స్వామి ఉరుసు సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్రీయ గిరిక పోటీలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రైతులను ప్రోత్సహించు రైతుల యొక్క పశు సంపదను పెంచాలని ఆ ఉద్దేశంతో మేము పశువుల మీద ఉన్న ప్రేమతో ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఉరుసు సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో బహుమతులు కూడా కేటాయించడం జరిగింది. మొదటి బహుమతి 15,000 పదహారులు, రెండవ బహుమతి 10,000 పదహారులు, మూడవ బహుమతి 5,000 పదహారులు, నాలుగవ బహుమతి 3,000 పదహారులు, ఐదవ బహుమతి 10,000 పదహారులు. ఈ విధంగా కండక్ట్ చేసుకుంటూ పోయినాము. ఈ దశగిరి స్వామి ఊరు సందర్భంగా ఈ ప్రోగ్రాం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ వచ్చేసిన రైతు సోదరులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాము కొన్ని పనికిమాల శక్తులు ఏదో ఆపాల ఏదో చేయాలని చేశారు. ఆ దశగిరి స్వామి కృప వల్ల ఈ ప్రోగ్రాం విజయవంతంగా జరిగింది. శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తా, భారీగా రైతులను ప్రోత్సహించే విధంగా పోటీలు నిర్వహిస్తాను. ఈ సంవత్సరం కొద్దిగా రాష్ట్ర గిరిక పోటీలు నిర్వహించడం జరిగింది. మొత్తం 10 జతలు రాగా అందులో ఐదు బహుమతులు కేటాయించడం జరిగింది. మొదటి బహుమతి జిల్లా వ్యాప్తంగా మన కర్నూలు జిల్లావే ఎక్కువ వచ్చడం జరిగింది. అందులోన మొదటి బహుమతిగా 15,000 మొదటి బహుమతి అలహరి వివరణగా 15,000 పదహారులు, గుడికెళ్ళు రెండో బహుమతి 10,000 పదహారులు, మూడో బహుమతి 5,000 పదహారులు. ఏదో కొన్ని శక్తులు ఏదో చేయాలా, ప్రోగ్రాం కండక్ట్ చేయకూడదు, ఏదో జెండా అది ఏదో చిన్న విషయాలు అవన్నీ అధిగమిస్తూ ఆ దశగిరి స్వామి కృప వల్ల బ్రహ్మాండంగా జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈసారి 30,000గా బహుమతి పెట్టుకేసి ఇంకా అంతరాష్ట్ర పోటీలు నిర్వహించడానికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.